అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. అదే మణికంఠ స్వామి అంటే మనందరికీ తెలిసిన అయ్యప్ప స్వామి వారి జననగాథ. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన ఒక మహాసంఘర్షణ. ఇది మనల్ని పురాణాల లోతుల్లోకి తీసుకువెళ్తుంది. కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక రాక్షసి ఎంత శక్తివంతమైనదైతే ఆమెను ఓడించడానికే సాక్షాత్తు ఇద్దరు మహాదేవతలు ఏకం కావాల్సి వస్తుంది. చూసారా, ఈ కథ వెనుక ఉన్న ఉత్కంఠ ఇదే. సరే, అసలీ కథంతా ఎక్కడ మొదలైందంటే ఒక రాక్షసి ప్రతికారంతో. ఆమె పొందిన వరం అలాంటిది మరి, దేవతలనే గడగడలాడించింది. ఈ రాక్షసి పేరే మహిషి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా? అవును, దుర్గామాత చేతిలో చనిపోయిన మహిషాసురుడి సోదరే ఈమె. తన అన్న చావుకి ప్రతీకారంతో రగిలిపోతూ ముల్లోకాల్ని నాశనం చేస్తానని శపథం చేసింది. అందుకే మహిషి బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేసి ఎవరూ ఊహించలేని ఒక వరం కోరుకుంది. ఆ వరం ఏంటంటే, ఆమెను చంపాలంటే అది కేవలం శివుడు, విష్ణువు ఈ ఇద్దరి కలయికతో పుట్టిన బిడ్డవల్లే సాధ్యమవ్వాలి. అసలు ఇద్దరు పురుషదేవతలకు సంతానమెలా కలుగుతుంది? అసాధ్యం గదా? అదే ఆమె ప్లాన్. మరి అసాధ్యమనుకున్నది ఎలా సుసాధ్యమయ్యింది? లోకాన్ని కాపాడటానికి ఆ దివ్యశక్తులు ఎలా ఏకమయ్యాయో చూద్దాం రండి. ఈ దివ్య ప్రణాళికలో భాగస్వాములైన ఆ ఇద్దరు దేవుళ్ళు ఎవరంటే, ఒకరు హరి అంటే సృష్టిని కాపాడే విష్ణుమూర్తి, మరొకరు హరుడు అంటే లయకారుడైన ఆ పరమశివుడు. వీళ్ళిద్దరి శక్తులు కలిస్తే తప్ప మహిషిని ఓడించడం అసాధ్యం. అయితే ఇద్దరూ పురుషదేవతల కలయిక ఎలా సాధ్యం? ఆహా, ఇక్కడే మన కథలో అసలైన ట్విస్ట్ వస్తుంది. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి శ్రీ మహావిష్ణువు మరోసారి తన అద్భుతమైన మోహినీ అవతారాన్ని, ఆ జగన్మోహన రూపాన్ని ధరించాల్సి వచ్చింది. అవ్వ, ఇక చూడాలి. మోహినీ రూపంలో ఉన్న విష్ణువు పరమశివుడి దివ్య సంయోగం ఫలితంగా ఒక తేజోమూర్తి, ఒక దివ్య బాలుడు జన్మించాడు. లోకాన్ని పట్టిపీడిస్తున్న మహిషికి సమాధానం ఆ బాలుడే. ఇప్పుడు కథ దైవలోకం నుండి భూలోకానికి వచ్చేసింది. ఆ దివ్య బాలుడి ప్రయాణం ఇక్కడినుంచే అసలు మొదలవుతుంది. కేరళలోని పందల రాజ్యాన్ని రాజశేఖరుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకి పిల్లలు లేరనే బాధ. అలాంటి సమయంలో ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు పంపానది ఒడ్డున ఒక పసిబిడ్డ ఏడుపు వినిపించింది. ఆ తేజస్సును చూసి ఆయనే దేవుడు ప్రసాదించిన వరంగా భావించి ఆ బాబును తన రాజ్యానికి తీసుకెళ్లాడు. ఆ పసిబిడ్డ మెడలో ఒక దివ్యమైన మణి అంటే ఒక గంటలాంటిదుండటాన్ని రాజు గమనించాడు. అందుకే ఆ బాబుకి మణికంఠుడు అని పేరు పెట్టాడు. అంటే మెడలో మణి ఉన్నవాడు అని అర్థమన్మాట. మణికంఠుడు రాజభవనంలో అల్లారుముద్దుగా పెరుగుతున్నాడు. అంతా సంతోషంగా ఉంది అనుకుంటున్న టైంలో కథలో ఇంకో మలుపు. ఈసారి శత్రువు బయటనుంచి కాదు, రాజమహల్ లోపల్నుంచే వచ్చింది. అది కూడా అసూయ రూపంలో. మణికంఠుడికి యువరాజ పట్టాభిషేకం జరగడం రాణికి ఇష్టం లేదు. అందుకే ఒక కుట్ర పన్నింది. తనకు భయంకరమైన కడుపు నొప్పి వచ్చినట్టు నాటకం మాడి దానికి మందు, పులిపాలు మాత్రమేనని వైద్యులతో చెప్పించింది. ఆలోచించండి, పులిపాలు తేవడం సాధ్యమా? ఆ పిల్లాడు అడవికి వెళ్తే క్రూరమృగాల బారినబడి చనిపోతాడని ఆమె దురాలోచన. కాని మనుషులు వేసే లెక్కలొకటి, విధి వేసే లెక్కలు మరొకటి కదా. రాణి పన్నిన ఆ కుట్రే మణికంఠుడి నిజస్వరూపాన్ని, ఆయన జన్మ రహస్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఒక కారణమైంది. తన పెంపుడు తల్లి కోరిక తీర్చడం కోసం 12ఏళ్ల మణికంఠుడు ఏమాత్రం భయపడకుండా ఆ భయంకరమైన అడవిలోకి ఒంటరిగా బయలుదేరాడు. ఆ అడవిలో మణికంఠుడు ఎదుర్కొన్నది తన అసలైన శత్రువు మహిషిని. ఇక వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. చివరికి మణికంఠుడు మహిషిని సంహరించి తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చాడు. మహిషిని వధించాక తన పని పూర్తయింది. ఇక రాణి కోరిన పులిపాలతో రాజ్యానికి తిరిగి బయల్దేరాడు. కాని అతను తిరిగి వచ్చిన విధానముంది చూశారో, అది చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుతం. మణికంఠుడు రాజభవనంలోకి అడుగుపెట్టింది నడుచుకుంటూ కాదు, ఒక పెద్ద పులిమీద స్వారీ చేస్తూ. ఆ పులికూడా మామూలు పులి కాదు, సాక్షాత్తు దేవేంద్రుడే ఆ రూపంలో వచ్చాడు. ఈ అద్భుత దృశ్యం చూసి అక్కడున్నవాళ్లంతా నోరెళ్లబెట్టారు.
ఆ ఒక్క దృశ్యంతో రాజుకీ రాణికీ ప్రజలందరికీ అర్థమైపోయింది ఈ బాలుడు సామాన్యుడు కాదు సాక్షాత్తు దైవాంశ సంభూతుడని. రాణి తన తప్పు తెలుసుకుని మణికంఠుడి కాళ్లపై పడి క్షమించమని వేడుకుంది. సరే, కథ అద్భుతంగా ముగిసింది. మరి ఈ కథ వెనక ఉన్న అసలు పరమార్థమేంటి? మణికంఠుని కథ మనకు ఏం సందేశమిస్తుంది? చూడండి, మణికంఠుడి అవతారం కొన్ని గొప్ప విషయాలకు ప్రతీక. మొట్టమొదటిది శివకేశవుల ఐక్యత, అంటే హరిహరులు ఒక్కటే అని చెప్పడం. అలాగే దుష్టులను శిక్షించి మంచివారిని రక్షించి భూమిపై ధర్మాన్ని నిలబెట్టడం. ఇదే ఆయన అవతారసారం. ఈ కథ జరిగి వేల సంవత్సరాలు గడిచి ఉండొచ్చు. కాని ఒక్కసారి ఆలోచించండి. ధర్మం, కర్తవ్యం, దైవిక ప్రణాళిక వీటి గురించిన ఈ పురాతన కథలు మన సిమెరోనో జీవితాలకు ఎలాంటి స్ఫూర్తినిస్తున్నాయో ఈ ప్రశ్నతో కాసేపు ఆలోచిద్దాం.